Hi everyone, very good morning. Today topic financial year 23-24 ఇంకో 10 days లో క్లోజ్ అవుతుంది కదండి. దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసుకునేటప్పుడు మనకి క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ రిటర్న్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది శాలరీ వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను. జస్ట్ ఒక డెమో నేమ్ అంటే ఒక డెమో క్లాస్ లాగా చెప్తున్నాను. పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అలా వస్తాయి. ఇది నార్మల్ సీనియర్ సిటిజన్ కాదు, బిలో 60 వాళ్ళకి నేను చెప్తుంది. డ్యూ డేట్ ఎప్పుడు కూడా 31st జూలై ఉంటుందండి. ఎప్పుడైనా ఎక్స్టెన్షన్ ఇస్తే 1 month ఇస్తారు, లేదా 15 days ఇస్తారు, ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు కూడా. కానీ మనం విత్ ఇన్ డేట్ లో వేయడానికి ట్రై చేయండి మాక్సిమం. ఫస్ట్ శాలరీ పర్సన్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఫిక్స్ చేశాను. ఇక్కడ మీకు వచ్చేసరికి శాలరీ ఎంత ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనం అనుకున్నాం కదండి, మన బడ్జెట్ ప్రకారం కూడా 7,50,000 వరకు ట్యాక్స్ లేదు అనేసి. సపోజ్ మీ శాలరీ 7,50,000 అనుకోండి, 50,000 స్టాండర్డ్ డిడక్షన్స్ ఓన్లీ శాలరీ వరకు వస్తుంది కదా. ఇది వచ్చిన తర్వాత మీకు డిడక్షన్ వస్తుంది. అదే మీ శాలరీ 7,51,000 అనుకోండి, ఓన్లీ ఆ 1,000 రూపీస్కే మీకు ట్యాక్స్ పడుతుంది అన్నమాట. అంటే ఈ రిబేట్ పోతుంది అన్నమాట. ఇప్పుడు లాస్ట్ టైం చాలా మంది బిలో 5 lakhs ఉన్న వాళ్ళందరూ కూడా ట్యాక్స్ పడలేదు. ఇప్పుడు 7,50,000 ఉన్న వాళ్ళకి ట్యాక్స్ పడదు అన్నమాట. ఇది ఏ స్కీమ్ లోనే అంటే న్యూ రెజ్యూమ్. అదే నేను ఓల్డ్ రెజ్యూమ్ లో వేస్తానండి అంటే కనుక మీకు ఓల్డ్ రెజ్యూమ్ ప్రకారం చూసుకుంటే 57,900 ట్యాక్స్ పడుతుంది. అంటే 7,50,000 శాలరీ అయినప్పుడు మీరు న్యూ రెజ్యూమ్ కి వెళ్ళిపోవచ్చు. న్యూ రెజ్యూమ్ అయితే కనుక మీకు ట్యాక్స్ ఏమీ ఉండదు. ఇప్పుడు ఓల్డ్ రెజ్యూమ్ లో ఉన్నట్టయితే మీకు ఏమేమి సేవింగ్స్ ఉన్నాయి, పిఎఫ్, ఏటీసీ డిడక్షన్స్ తెలుసు కదండి, పిఎఫ్, ఇన్సూరెన్స్ పాలసీలు అన్ని కలిపి మనకు 1,50,000 వరకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్, ఇది ఒక 50,000 ఎక్స్ట్రా కట్టారంటే కనుక మీకు 2 lakhs వరకు ఎగ్జామ్షన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. పీపీఎఫ్, పోస్ట్ ఆఫీస్, పీపీఎఫ్ ఇంట్రెస్ట్లు, అలాగే ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ అన్ని కలిపి 1,50,000. నేను టోటల్ 1,50,000 వేస్తాను. మీరు ఎక్స్ట్రా కట్టినా కానీ 1,50,000 వస్తుంది. ఎన్పిఎస్ కట్టడం వల్ల మీకు 50,000 ఎక్స్ట్రా వచ్చి 2 lakhs వస్తుంది అనమాట. ఇప్పుడు మీ శాలరీ 15 లక్షలు అనుకుంటాం. 15 లక్షలకి ఇలా ఎంత వస్తుంది ట్యాక్స్? 2,06,000 వచ్చింది విత్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే మీకు టీడీఎస్ ఆల్రెడీ డైరెక్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ పడదు, ఓన్లీ 195 పడుతుంది. ఇది ఓల్డ్ రెజ్యూమ్. నాకు 15 lakhs శాలరీ అండి, నేను న్యూ రెజ్యూమ్కి వెళ్ళిపోతాను అనుకుంటే 1,45,000 పడుతుంది. ఓల్డ్ అయితే 195 పడుతుంది. మనకి న్యూ రెజ్యూమ్ బెనిఫిట్ గా ఉంది. అలాగే మీకు ఓల్డ్ బెస్టా న్యూ బెస్టా అని ఎలా తెలుస్తుంది అని అంటే సింపుల్ గా ఇప్పుడు మీకు హౌసింగ్ లోన్ కూడా ఉందనుకోండి, సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ మీకు 2 lakhs వస్తుంది. మీకు 2 lakhs ఉంటే కనుక మీకు ట్యాక్స్ అప్పుడు 132 పడుతుంది. హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా మనకి 1,50,000 లోపల ఉంటాయి. పిఎఫ్లు, ఎల్ఐసీలు, ఇన్సూరెన్స్లు, పీపీఎఫ్లు, సుకన్య సమృద్ధి, హౌసింగ్ లోన్ రీపేమెంట్ అంటే బేసిక్ అమౌంట్ అనమాట. ఇవన్నీ కలిపి 1,50,000. ఈ టోటల్ డిడక్షన్స్ 2 lakhs. మీకు 15 లక్షల్లోని 50,000 ఎలాగో స్టాండర్డ్ డిడక్షన్స్. మీకు హౌసింగ్ లోన్ 2 lakhs, ఇంట్రెస్ట్ అబౌట్ 2 lakhs ఉంటే మీకు ఎంత కట్టినా కానీ ఇక్కడ కూడా 2 lakhs ఇస్తారు. తీసేగా 1,250 వస్తుంది. ఈ 2 తీసేస్తారు. దీని మీద మీకు ఆల్రెడీ ఇక్కడ 2 lakhs వచ్చింది. టోటల్ 10,50,000 మీద ఓల్డ్ రెజ్యూమ్ అయితే కనుక మీకు ఇది పడుతుంది. లేదండి మాకు ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి, మెడిక్లైమ్ పాలసీ ఒక 25,000 ఉందనుకోండి, ఫ్యామిలీ అని చెప్పి ఇక్కడ రాసుకుంటాం. అదే సీనియర్ సిటిజన్ కూడా ఉన్నారు, పేరెంట్స్ సెపరేట్ కడుతున్నాం అంటే కనుక వాళ్ళకు 25, ఇక్కడ 50,000 వస్తుంది. అప్పుడు 1,17,000 ట్యాక్స్ వస్తుంది ఓల్డ్ రెజ్యూమ్ లో. న్యూ రెజ్యూమ్ కావాలండి అనుకుంటే 1,45,000. ఇలా కంపేర్ చేసుకొని మీకు ఏది బెస్ట్ అయితే అది చేంజ్ చేసుకోవచ్చు. నాకు అసలు డిడక్షన్స్ ఏమీ లేదు,
హౌసింగ్ లోన్ లేదు, ఏమీ లేదు అన్నప్పుడు ట్యాక్స్ ఎంత వస్తుంది అనేది చూద్దాం. మీకు హౌసింగ్ లోన్ లేదు కాబట్టి ఈ న్యూ రేషన్ పెట్టగానే డిడక్షన్స్ అన్ని పోతాయి అనమాట. 1,50,000 ఎన్పిఎస్ ఇవి ఏమి అన్ని తీసేస్తే 1,45,000 ట్యాక్స్ వస్తుంది. అది 15 లక్షలకి. 15 లక్షలకి న్యూ రెజ్యూమ్ అయితే 1,45,000. ఓల్డ్ రెజ్యూమ్ లోకి వెళ్ళి మీకు డిడక్షన్స్ అన్ని ఉంటే 1,17,000 పడుతుంది. ఇంకా నాకు ఇంకా ఎక్స్ట్రా సేవింగ్స్ ఉన్నాయండి అని అనుకుంటే కనుక డొనేషన్స్ ఎవరికైనా మీరు ఇస్తూ తీసుకోవచ్చు. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్, ఇంట్రెస్ట్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్, ఎలక్ట్రిక్ అయితేనే వస్తుంది. అలాగే మీకు ఆల్రెడీ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంటున్నా కానీ మీరు ఆ సొంతింట్లో పేరెంట్స్ ఉండి మీరు రెంట్కి జాబ్ కోసం వేరే స్టేట్ లో ఉన్నా, ఎక్కడ జాబ్ కోసం వేరే ఉన్నప్పుడు మీరు మళ్ళీ రెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు హెచ్ఆర్ఏ అని చెప్పి. హౌస్ రెంట్ అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ 2 lakhs తీసుకోవచ్చు, హెచ్ఆర్ఏ కూడా తీసుకోవచ్చు. పేరెంట్స్ ఓన్ ఇంట్లో ఉంటున్నారు, మీరేమో జాబ్ పర్పస్ కోసం బయట ఉంటున్నారు అన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో తీసుకోవచ్చు. అలాగే మీరు ఆ రెంట్ క్లెయిమ్ చేసేటప్పుడు కంపల్సరీ రిసిప్ట్ ఉండాలి. మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి ఉండాలి ఎవ్రీ మంత్. ఆ రిసిప్ట్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. త్రూ బ్యాంక్ ద్వారా అయ్యేటట్టు ఉండాలి. శాలరీ వాళ్ళకి ఇప్పుడు ఎంతో 30 lakhs అనుకుంటున్నాం. 30 lakhs 30 lakhs అయితే సేమ్ ఇవన్నీ ఇలా ఉన్నాయంటే కనుక మీకు 5,85,000 ఓల్డ్ రెజ్యూమ్ లో పోతుంది. అదే న్యూ రెజ్యూమ్ అయితే 6 lakhs. ఇలా 30 lakhs ఉంది, న్యూ రెజ్యూమ్ లో ఉంటే 6,08,000. ఇవన్నీ ఉన్నప్పుడు ఓల్డ్ రెజ్యూమే బెస్ట్ 585. ఎప్పటికైనా కానీ మీకు హౌసింగ్ లోను, ఈ సేవింగ్స్, ఐటీసీ సేవింగ్స్, ఎన్పిఎస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అని అన్నప్పుడు మీరు ఓల్డ్ రెజ్యూమ్ లో కూడా బెస్ట్. నేను ఇంకా ఇప్పటి వరకు ఏమి కట్టలేదండి, ఇంక 10 రోజుల్లో కూడా నేను కట్టలేను అంటే అప్పుడు న్యూ రెజ్యూమ్కి వెళ్ళిపోండి. న్యూ రెజ్యూమ్ అయితే ఈ బెనిఫిట్స్. మీ శాలరీ సపోజ్ 30 lakhs అయినప్పుడు 20 lakhs అయినప్పుడు ఎంత సేమ్ ఈ డిడక్షన్స్ అన్ని ఉన్నప్పుడు న్యూ రెజ్యూమ్ లో అయితే 296, ఓల్డ్ రెజ్యూమ్ అయితే 273 ఇలా పడుతుంది. అదే మాది బిజినెస్ అండి, శాలరీ కాదు ఇప్పటి వరకు అని అనుకుంటే బిజినెస్ టిక్ పడతాం. బిజినెస్ వాళ్ళు ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ వరకు నాకు తెలిసి చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా బిలో 5 lakhs 490, 498 వరకు చూపించుకున్నారు. అప్పటి వరకు ట్యాక్స్ లేదు. మరి ఇప్పుడు ఎంత చూపించుకోవాలండి అని అంటే కనుక నేను జస్ట్ క్యాజువల్ గా వేస్తున్నాను. బిజినెస్ వాళ్ళకైనా ఎవరికైనా అంతేనండి, 7 వరకు ట్యాక్స్ అండి. 7 ఓల్డ్ రెజ్యూమ్, న్యూ రెజ్యూమ్ ఇలా క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే సరిపోతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు కూడా సేవింగ్స్ ఏవైనా చేయకపోయి ఉంటే కనుక ఈ 10 days లోపల విత్ ఇన్ మార్చ్ లోపల చేసేసుకోండి. మీరు మార్చ్ తర్వాత చేశారంటే కనుక మీకు ఎగ్జామ్షన్స్ ఏవి రావన్నమాట, అవి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతాయి. ఈ ఇయర్ సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ పే చేయడం వల్ల మీకు ఇయర్ అయితే క్లెయిమ్స్ రావు, నెక్స్ట్ ఇయర్ కి వస్తాయి. ఇప్పుడు మీరు బిజినెస్ కదా, బిజినెస్ లో సపోజ్ 50 lakhs టర్న్ ఓవర్ అయ్యాను అనుకోండి, 50 lakhs మీద ఒక 15% చూపించారు, 7,50,000. ఓకే, ఇందులో మీకు ఇన్సూరెన్స్ ఏమీ లేవు. ఓన్లీ బిజినెస్ లో మీరు 7.5 లక్షలు చూపించారు అంటే కనుక మీకు ఓల్డ్ రెజ్యూమ్ లో అయితే 65,000 ట్యాక్స్ పడుతుంది.
అదే న్యూ రెజ్యూమ్కి వచ్చేసరికి 30,200 పడుతుంది. ఇప్పుడు 7 lakhs చూద్దాం. 7 lakhs అయితే కనుక మీకు ఏ ట్యాక్స్ పడట్లేదు. ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్స్ లాస్ట్ టైం 5 దగ్గర వరకు వెళ్ళి వేసినా మీకు ట్యాక్స్ ఏం పడలేదు. ఈ ఇయర్ మీరు 7 lakhs వరకు వేస్తే ఏ ట్యాక్స్ పడతారు. 7 lakhs వరకు నో ట్యాక్స్. అదే ఓల్డర్ రెజ్యూమ్ లో అయితే ఇది రిపేట్ పోతుంది, మీకు ట్యాక్స్ పడిపోతుంది. మీకు సేవింగ్స్ చేసుకుంటే చాలా మంచిది. ఈ లక్షణాల ఇది కూడా ఉంది, ఇంకా టర్న్ ఓవర్ ఎక్కువ ఉంది, ప్రాఫిట్ అది చూపించుకుంటే దాన్ని బట్టి అన్నమాట అప్ టు 7 వరకు ఇయర్ అయితే మీరు వేసుకోవచ్చు. లాస్ట్ 5 వేసాం కదండి, ఇప్పుడు 7 ఒకేసారి వేసేయచ్చు అంటే అలా వేయకూడదు. ఇప్పుడు కూడా ఇన్కమ్ ఎప్పుడు ఒకేసారి పెరిగిపోదు కదండి. మీ బుక్స్ ప్రకారం మెయింటైన్ చేస్తూ రియల్ గా ఏది ఉందో అది వేసుకోవడం మంచిది. ఇన్కమ్ ట్యాక్స్ ఎలా మీ లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని మీ బుక్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ బట్టి బుక్స్ మెయింటైన్ చేసి మీ ప్రాఫిట్స్ అరైవ్ అయితే దాని ప్రకారం క్యాల్కులేట్ అవుతుంది. ఇది జస్ట్ మీకు ఎంత అమౌంట్ ఎంత ట్యాక్సెస్ పడుతుందని ఒక క్లారిటీ కోసం అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే ఈ ఇన్సూరెన్స్ అన్ని కూడా విత్ ఇన్ 10 days లో మీరు పే చేసుకోండి. ఇయర్ ఎండింగ్ లో ఫస్ట్ లోపల పే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.